కొండా సురేఖ జూపల్లి అవుట్. రాజగోపాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, విజయశాంతి, గడ్డం వివేక్, వాకడి శ్రీహర్లకు అవకాశం అని చెప్పి ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు అని పెట్టడం జరిగింది. అయితే ఆది శ్రీనివాస్, ఆది శ్రీనివాస్, మల్రెడ్డి రంగారెడ్డిలకు మంత్రి లేదా చిప్ పదవి. వెంకరెడ్డి తొలగింపై రేవంత్ పట్టాట స్పష్టతనివ్వని అధిష్టానం ఒక వార్త కథనం వచ్చింది. అలాగే డిప్యూటీ స్పీకర్ పదవి మాదిగ లేక లంబాడి బిడ్డకు. రాజగోపాల్, సుదర్శన్ రెడ్డి కోసం సీఎం రేవంత్ రెడ్డి పట్టాట. అయితే ఉగాదిలోపే మంత్రివర్గ విస్తారం జరుగుతుందని చెప్తా ఉన్నారు. అయితే ఇక్కడ గమనించండి మిత్రమా, కొండా సురేఖను తొలగించి ఏదైతే మొన్న వచ్చిన విజయశాంతికి మంత్రి పదవి ఇచ్చే ఆలోచన ఉంది. అలాగే ఉమ్మడి మహబూబ్నగర్ సంబంధించిన విషయానికి వస్తే అక్కడ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి దానిలో భాగంగా జూపల్లి గారిని తీసేసి ముదిరాజు బిడ్డ అయినటువంటి వాకటి శ్రీకరి ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే ఒకే జిల్లా నుంచి ముగ్గురు మంత్రి పదవులు అవుతాయి కాబట్టి అతను తొలగించి ఇతనికి ఇచ్చే ఆలోచన కనబడుతూ ఉంది. అలాగే సుదర్శన్ రెడ్డి గారికి ఇద్దామని కూడా ఒక వార్త కథనం వస్తుంది. అయితే అలాగే హైదరాబాద్ నుంచి తీసుకున్నట్టయితే మల్రెడ్డి రంగారెడ్డి, అంటే హైదరాబాద్ చుట్టుపక్కల కూడా ఒకే ఒక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గెలవడం జరిగింది, అది మల్రెడ్డి రంగారెడ్డి గారు. అయితే అతనికి ముందు నుంచి కూడా అతను మినిస్టర్ ఇస్తారని చెప్పి ఆశ పెడతా ఉన్నారు. అతను ఖచ్చితంగా మినిస్టర్ ఇవ్వాలని చెప్పి చాలామంది కోరుతూ ఉన్నారు. ఈసారి ఖచ్చితంగా ఆయనకు అవకాశం ఎక్కువగా కనబడుతూ ఉంది. దానిలో భాగంగా రాజగోపాల్ రెడ్డి అయితే పార్టీ మారి మళ్ళీ తర్వాత కాంగ్రెస్ పార్టీకి వచ్చి నాకు మంత్రి పదవి కావాలని చెప్పి బయట కూడా కాంగ్రెస్ పార్టీ అనేక రకాలుగా మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఎందుకు పంచాయతీ అని చెప్పి కోమటిరెడ్డి తొలగించి ఇతనికి ఇచ్చే ఆలోచన ఉన్నట్టు తెలుస్తాం. అయితే మరి కోమటిరెడ్డి తొలగిస్తే ఈ రాజగోపాల్ రెడ్డికి ఇస్తే కోమటిరెడ్డి ఊరుకుంటాడా అనేది కూడా ఇక్కడ ప్రశ్నార్థకంగానే మారింది. అయితే ఒకే ఇంట్లో ఇద్దరికి ఇస్తే ఇంకా మిగతా వాళ్ళు కూడా అడుగుతారు కదా, ఇక్కడ కూడా ప్రధాన సమస్య మొదలైంది. కాబట్టి ఏం చేస్తారని కూడా చూడొచ్చు. అయితే అలాగే ఇక్కడ మా గడ్డం వివేక్ గారికి కూడా చెన్నూరు నియోజకవర్గం నుంచి గెలిచినారు కాబట్టి వారికి పార్టీలో జాయిన్ అయ్యేటప్పుడే ఇస్తా అన్నారట మంత్రి పదవి, కాబట్టి వారికి కూడా ఇచ్చడానికి అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఒక లైన్ వచ్చింది. అలాగే ఆది శ్రీనివాస్ గారికి బీసీ సామాజిక వర్గం నుంచి మున్నూరు కాపనుకుంటే ఆయన కూడా ఇచ్చే ఆలోచన కనబడ్డట్టుగా 6 మంత్రి పదవిలో ఎవరికి తీస్తారని కూడా ఆలోచన కూడా కనబడతా ఉంది. అయితే ఇక్కడ రైట్